అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఒక్క నిమిషం నీకు దమ్ముంటే నువ్వు మోగన్ అయితే కోళ్ళ పందాలు వేసి గెలు నాతో. సై సై నా పుంజు రెడీరా? నీ పుంజు రెడీయా? నా పుంజు కూడా రెడీ. చేద్దాం పందెం? వేద్దాం. తీరా నీ పుంజు? నీ పుంజు కూడా తీరా. నా పుంజే గెలిచిందిరా. పండు నువ్వు కట్టు బానిస. నేను చెప్పినట్టు నువ్వు వినాలా. పండు నుండి నువ్వు నాకు మర్యాద ఇవ్వాలా. అర్థమైందా? అర్థమైంది అన్నగారు. అబ్బా నిన్ను ఇవాళ వదిలిపెట్టండి రా. హాయ్ రమా. హాయ్. ఇవాళ పెళ్లి చూపులు రా, తోడుకొస్తావారా? నేను రానరా. ఎందుకురా, రావచ్చు కదా. పొరపాటున మన పిల్లకి నేను నచ్చితే వచ్చిండా మస్తు ఒగ్గాడు. సరే రాకపోతే రాపోయినా కానీ ఒక 500 ఉంటాయి మా. నాకు అది లేవురా. అరే డీజీకి లేవురా మా, ప్లీజ్ రా. నాకు అక్కడ ఒక్క రూపాయి కనుక లేదు. అరే అట్లా అనకరా రే. నిజంరా, నమ్మవారా చెప్తే? సరే ఒక్క నిమిషం ఆగు. $500 ఏం సరిపోతుంది మామ, ఇక ₹1000 తీసుకో. థ్యాంక్స్ మామ, నీ రుణం తీర్చుకోలేదురా. సరే మామ బాయ్. రీల్ తీసుకోదండి ఆరాధరా. ఇక బా డబ్బులు ఇచ్చినా తప్పిద్దా? ఏం రీల్ చేస్తారా? అదేరా లడ్డు మిక్చర్ రీల్. లడ్డు మిక్చర్ మరి ఫ్యాన్ చేద్దాం. సరే అట్లా ఇద్దరే ఉన్నాగా. ఇంకా మా తమ్ముళ్ళు ఉండే వాళ్ళతో చెప్పి. బబ్లు వీడియో తీద్దా? రాజు వీడియో తీద్దా? నువ్వు నా కట్టు బాగా పందెంలో ఓడిపోయావు. ఏం రైలు? లడ్డు మిక్చర్ రీలు. సరే తీద్దామా. అవ్వా అపచ్, అవ్వా అపచ్. లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవర, లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవ. ఏమైందిరా? ఇప్పుడు పైకి లేపిండ్రా, చేయి తెయ్యింది. రే బాధ అయింది కదా, ఎట్లా చూసుకోదారా తమ్ముడు? నీ కావాలని లేపిండు గాడిది. అరే ఖచ్చితే ఖచ్చితే ఎక్కడ. A few moments later. ఏమైందిరా పెళ్లి చూపులకు పోతాను ఇక్కడ కూర్చున్నావు? పెళ్లి చూపులకే బయలుదేరినామా, బెల్ట్ తెగిపోయింది, ఇక్కడ ఆగాల్సి వచ్చింది. బెల్ట్ తెగిపోతే అక్కడ కూర్చుంటారా? నాకు ఫోన్ చేయద్దా? నేను లేనారా? నేనున్నగరా మామ. నేనున్నది ఎందుకు అనుకున్నావు? నీకోసం కదా. తీసుకో నా బెల్ట్ తీసుకో. బెల్ట్ చూసే పిల్ల ఓకే అనాలి ఇవాళ. వారని బెల్ట్ అంటే నడుంకి పెట్టుకునే బెల్ట్ కాదురా స్వామి, కారు బెల్ట్ ఇంజన్ది. నీ నువ్వు ఎడ దొరికినవారు నాకు. ఓ కారు బెల్టా? నేను నడుంకి పెట్టుకునే బెల్ట్ ఏమో నేను అనుకుంటా. కారు దేరా బాబు, ఇంజన్ది. ఇప్పుడు 2000 అయితే ఎట్లనో ఏమో, నాకేం అర్థం కావట్లే. రే రే పైసలు ఇవ్వకపోతే అయిపోయినారా రే? నన్ను ఇంటికాడ దింపరా రే, ఇంటికాడ దింపిపోరా రే. రే నేనున్నది ఎందుకు అనుకున్నావు? నీకోసం కదా. నేనున్నది ఎందుకు అనుకున్నావు? నీకోసం కదా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవరు ఏకాకాటం చేయదు. The next day. అగో మా ఊరు లోట పట్టుకుని ఇటే వచ్చిండుగా. దీనికి ఎట్లయినా ప్రతీకారం తీర్చుకుంటా. నా నొప్పి ఏందో వాడికి తెలిసేలా చేస్తా. నీళ్ళకి బదులు స్ప్రైట్ ఇచ్చి కడుక్కునేలా చేస్తా. కింద నుండి చీమలు కొడుతుంటే పైనుండి గావ్ గావ్ అనాలా. చిన్న ఇట్రా, నీకు పైసలు ఇస్తా కానీ చెప్పిన పని చేస్తావా? ఇగో అడిపోయి ఆ లోటని గట్టి దన్ను, ఓకేనా? నీళ్ళన్నీ పోవాలా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏందా లోడదనుకుంటే పోతున్నావు? కాళ్ళు కనిపిస్తలేవురా. ఇప్పుడు మేము ఎట్టగాడుకోవాలరా? దాన్ని నమ్ముకొని మేము ఇద్దరం ఉన్నాం. అయ్యో నీళ్ళన్నీ పోయినట్టున్నాయి కదా. ఇక నా నీళ్ళతో కడుక్కొని నేను తర్వాత తెచ్చుకుంటలే. కానీ నేను అవసరమైతే ఆకులతో తుడుచుకుంటాను. నీ నీళ్ళు నాకు వద్దే వద్దు. పో. నీకు వద్దు, నేనన్నా కడుకుంటా. అమ్మో నీళ్ళు చల్లగా ఉన్నాయిగా, దూరం కడుకోగా అన్నయ్య. నేను ఆకులతో తుడుచుకుంటాను, నీళ్ళు ఏమవద్దు నాకు. పో. A few moments later.
Bye.